ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉండిరి. వారందరికీ పెండిండ్లై భార్యలు కాపురాలకు వచ్చిరి. కొంతకాలమున 7 తోటికోడండ్రులు పోలాల అమావాస్య నోము నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి. కానీ ఆయా అమావాస్య నాడు ఆఖరి బిడ్డ చనిపోవుటచే వారెవరనూ వీలు లేక పోవుటచే నోము నోచుకొనలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరములు నోము నోచుట ప్రయత్నము చేయుట, ఆమె బిడ్డ చనిపోవుట, ఆ ఊరి వారికి ఆ నోము నోచుటకు వీలు లేక పోవుట, వారికి ఆ నోము నోచుట వీలు లేకపోవుటయు మిగిలిన 6 7వ ఆమెను దమ్మొత్తుటయు జరుగుచుండెను. అట్లే 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి. పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను. కానీ ఆమె తనకు తిట్టిపోయిదురని భయపడి, మిగిలిన తోటికోడండ్లకు భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోటికోడండ్ల ఇండ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చాను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డను భుజముపై వేసుకొని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని వచ్చి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకై బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. అందులకు ఆమె, అమ్మా, ఏడవక ఏమి చేయమన్నావు? 7 ఏండ్ల నుంచి ఏటికొక్క బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయమే చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా పిల్ల పోవుటచే నా తోటికోడళ్ళు నోము నోచుకొనలేకపోగా నన్ను తిట్టుట జరుగుచుండుటచే ఈ ఏడు నేను వారి నోమునకు ఆటంకపరచుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చి తిని. ఆమె ఆ మాట విని పోలేరమ్మ జాలి నుండి ఆమెకు అక్షితలు ఇచ్చి వాటికి బిడ్డలను ఎచ్చట పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువమని చెప్పినది. అంతటా ఆమె అటులనే చేశాను. తెల్లవారేసరికి 7 పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఆమె తోటికోడండ్లు ఊరివారు అందరూ ఎక్కడ నుండి వచ్చిరని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములను చెప్పాను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలేరమావాస్య నోము నోచుకొనుచు సుఖముగా ఉండిరి. సంతానము లేని వారికి సంతానము కలుగును, సంతానము ఉన్నవారు సుఖింతురు.